శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి దత్తబోధలు 12వ బోధ నిబద్ధత. ఒకసారి ఒక స్వామీజీ వారు వారి జీవిత విశేషాలను వివరిస్తూ వారి గురువుగారి దగ్గర నుంచి గురువుపదేశం పొందిన తర్వాత వారి గురువుగారి బోధను ఎలా మనస వాచ పాటిస్తూ ఎవరి పర్యవేక్షణ లేకుండా దేశాటన చేసింది వివరించారు. అది వింటే ఎంతటి నిబద్ధత వారిది అని అనిపిస్తుంది. మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారి చిట్ట చివరి సాధనాస్థలిగా పకీరు మాన్యాన్ని ఎంచుకొని శ్రీధర్రావు దంపతుల ఇంటికి వచ్చాక ఎలా నిర్మల ప్రభావతి గారు చేసిన వంటలన్నిటినీ కలిపివేసి తిన్నది, ఆ తర్వాత ఎలా సాధకులు తమ జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టుకున్నది బోధించారు. కానీ ఆ సన్నివేశాన్ని మీరు మరింత దగ్గరగా చూస్తే ఇంకొక అద్భుతమైన ఉపదేశం బయటపడుతుంది. శ్రీ స్వామివారు అలా వంటకాలన్నిటినీ కలిపివేసి తినేటప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు కేవలం శ్రీధర్రావు గారు మరియు నిర్మల ప్రభావతి గారు మాత్రమే. అంతేకాదు అప్పటి వరకు కూడా శ్రీ స్వామివారు ఆ పద్ధతిలో భోజనం చేస్తారని వారి ఇద్దరికీ తెలియదు. కాబట్టి శ్రీ స్వామివారు మామూలుగానే మనం అందరం తిన్నట్టు ఒక్కొక్క వంటకం యొక్క రుచిని ఆస్వాదిస్తూ భోజనం చేసిన అక్కడ ఉన్న ఆ దంపతులకు వీసవితో ఆశ్చర్యం కాదు కదా. ఇంకా శ్రీ స్వామివారికి మంచి రుచికరమైన భోజనం పెట్టాము అని ఆనందపడేవారు. కానీ వారి కార్యాలకు మానవులు ఎవ్వరూ సాక్ష్యం లేరు అని తెలిసిన ఆ భగవంతుడు నిరంతరం చూస్తూ ఉంటారు అని తెలుసుకోగలిగిన వారే జ్ఞాని. అంతేకాదు చివరికి ఆ పరమాత్మే రెప్పవాల్చినా కానీ శ్రీ స్వామివారు వారి లక్ష్య సాధనపై ఉన్న నిబద్ధతతో అలానే అన్నిటినీ కలుపుకొని తినేసేవారు. ఋషివాక్యం. స్కందపురాణంలో చెప్పబడిన శ్రీ గురు గీతానే మంత్ర రాజమునందు పరమేశ్వరుడు జగన్మాత అయిన పార్వతీదేవితో ఈ విధముగా బోధిస్తున్నారు. శ్లోకము. గురుమూర్తి స్మరే నిత్యం గురోర్నామ సదా జపేత్ గురోరాజ్ఞాం ప్రకుర్వీత గురోరన్యన భవామయేత్. రెండవ శ్లోకము. అభక్తే వంచకే ధూర్తే పాషాండే నాస్తికాదిషు మనసాపి నవక్తవ్యా గురుగీత కదాచన. అర్థము. ఓ పార్వతి, సద్గురుమూర్తిని నిత్యము స్మరిస్తూ గురునామాన్ని సదా జపించవలేను. గురువు ప్రక్కన ఉన్నా లేకున్నా సర్వకాలాలలోనూ ఆయన ఆజ్ఞనే చేస్తూ గురువుకు అన్యముగా ఏదీ భావింపరాదు. అనగా సమస్తము తన గురువే అనే భావనతో ఉండవలేను. భక్తి భావన లేని వారికి, వంచకులకు, మూర్ఖులకు, వేదాన్ని దైవాన్ని నమ్మని వారికి మనసులో కూడా ఇట్టి గురుబోధ చెప్పరాదు సుమా. అనగా వంచనతో దైవాన్ని మోసం చేయవచ్చుననుకునే వారికి గురువుల అనుగ్రహము ఉండదని బోధ. శ్రీ స్వామివారి బోధ. దోవ దొరికితే ప్రక్కదారి పట్టే మనసును అలా నిగ్రహించి గురు వాక్యం మీద నిలపటం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. మనం చేసే కార్యాలకి మానవులు ఎవ్వరూ సాక్ష్యం లేరని తెలిసినా కానీ ఆ భగవంతుడు నిరంతరం సాధనను సాధకుణ్ణి పర్యవేక్షిస్తూ ఉంటారు అని తెలుసుకోగలిగిన వారే నిజమైన జ్ఞాని. మోక్షము జన్మరాహిత్యము అన్నవి ఏవో మామూలుగా గొప్ప కోసం పలికే మాటలు కాదు. నేను మంచి పనులు చేస్తుంటే చాలు మోక్షం వచ్చేస్తుంది అని అనుకోవటం చాలా పొరపాటు. జన్మరాహిత్యము అనేది మనస్సును ఒక జ్వాలలా ప్రజ్వలించి దానికి సాధన అనే తైలాన్ని నిరంతరం అందిస్తూ నిబద్ధతతో చేసే ఒక మహాయజ్ఞం. అట్టి ఫలము కావాలంటే సాధకులు ఇలా జన్మల తరబడి తపించినారని గ్రహించాలి. అరిషడ్వర్గాలను జయించాలి. పాపాలను అన్నిటినీ క్షయం చేసుకోవాలి. మనసును నిరంతరం పరమాత్మ మీదనే నిలపగలగాలి. తపన పొందాలి. అటువంటి స్థాయికి శ్రీ దత్తాత్రేయ స్వామి వంటి వారు
బహు కొద్ది మంది మాత్రమే చేరుకోగలరు. అలాంటి సాధన చేసేవారు మాత్రమే ఇటువంటి నిబద్ధతను ఆచరణలో పాటించి మోక్షాన్ని అందుకోగలరు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.